వామాకు మజ్జిగ పులుసు అని మంచిగా చెప్పొచ్చు కదా. కొంచెం బిల్డప్ రా. మజ్జిగ పులుసు ఎందుకు అంత మనకి? ఇది ఇప్పుడు తింటే ఆరోగ్యం కదా, చాలా ఆరోగ్యం. ఇంత ఆరోగ్యకరమైన వంట చేస్తున్నాం, అందులో ఏదైనా ఉందనుకో అవసరం. ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా? ఇదేంటిది? ఇది వాము. వాసన చూడు, భలే ఉంది. ఇదేంటిది? ఏమో నాకేం తెలుసు. వామా వాసన చూడు. రెండు సేమే కాదు, రెండు చెట్లు వేరు వేరు, రెండు మొక్కలు వేరు వేరు, కానీ సేమ్ వాసన ఉంటుంది, దాదాపు ఒకేలా ఉంటుంది వాసన. అవును, మరి అదే మాకు. దీన్ని వామవల్లి అంటారు, దీన్ని వాము అంటారు. వామ మొక్క అంటారు. వామ మొక్క నుంచి వచ్చింది అనమాట. ఫ్రైంగ్ ప్యాన్ ఎక్కించి పొయ్యి మీద బాబాయ్ అంత ఈజీగా భయపడ్డుగా. పెరుగు ఆ పొయ్యి మీద పెట్టి, చిలికే యంత్రం కూడా పక్కన పెట్టి, వామ్ ఇలా చూడు. ఇదే పళ్ళెంలో ఇవన్నీ వేసి నువ్వు చక్కగా రుబ్బుకునిరా. అల్లం వేసామా, పచ్చిమిర్చి, కొబ్బరికాయ ముక్కలు, వాము చూడు ఒకసారి. ఇందులో వేసి ఒక అర చెంచా ఉప్పు. అర చెంచానా? తక్కువే ఉన్నట్టుంది. సరిపోద్దురా. వెళ్ళి చక్కగా ముద్ద చేసుకుంటారా రుబ్బుకుని. నేను ఈ లోపల ఆ పెరుగుని చిలికి మజ్జిగ చేసి. ఈ లోపు ఇక్కడేంటో కాదు అక్కడేంటో తెలుసు. ఏం కాదు నువ్వు పోయిరా. నేను ఆ పెరుగు చిలికి మజ్జిగ చేసి పెడతా, నువ్వు వచ్చే. బాబాయ్ ఆ గిన్నె ఈడుండే కదా, ఇది నువ్వు తెచ్చినావా? అవును, తెచ్చుడే కాక దీన్ని ఏదో వేసినట్టున్నావు. చిలికాను రా. బాబాయ్ పేస్ట్ చెప్పించినావు, ఏం చేయాలి దీన్ని? పెరుగులో వేసే, చిలికిన పెరుగు. ఎంత బాగుందో తింటే. టేస్ట్ చేసుకుని రారా అంటే టేస్ట్ చూసి వస్తున్నావురా. అంటే ఊరికే చేతులు నోరు ఖాళీ ఉండదు కదా, ఇంకా దాంట్లో వేయాలా? తర్వాత ముందు పొయ్యలు ఇప్పుడు ఏం చేయమంటావు? నూనె 2 చెంచాలు, 2 గరిటెల నూనె. బుడగలు వస్తున్నాయరా. బుడగలు వస్తున్నాయి. బుడగలు వస్తున్నాయని బుడత మొహం వేసుకొని చూస్తాయంటరా. ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ, పసుపు, పోయి కట్టే, వామాకు, ఎంత ఏమంటావు? అర చెంచా అవి ఇక్కడ పెరుగులో ఇళ్ళనా? తాలింపు మొత్తం తాలింపు గిన్నెలో నీళ్ళు, వేసే. ఆ గిన్నె ఎంత? స్టీల్ గిన్నె. ఏం చేయాలి? ఇందులోకి వేసాడు. ముందుగా ఒక ప్యాన్ లో వాము వేసి వేయించుకోవాలి. తర్వాత అల్లం, పచ్చిమిర్చి, కొబ్బరి ముక్కలు, వేయించిన వాము, ఉప్పు వేసి ముద్ద చేసుకోవాలి. చిలికిన పెరుగులో మనం తయారు చేసుకున్న ముద్ద వేసి బాగా కలుపుకొని ప్యాన్ లో 2 గరిటెల నూనె వేసి వేడెక్కిన తర్వాత ఎండుమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ, పసుపు, వామాకు వేసి బాగా వేయించి పెరుగు మిశ్రమంలో వేసి నీళ్లు కూడా పోసి కలిపి ఒక గిన్నెలోకి తీసుకొని పైనుండి కొత్తిమీర చల్లుకుంటే వామాకు మజ్జిగ పులుసు రెడీ.